వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ విషయంలో అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. నిబంధనల ప్రకారం పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇవ్వాలన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకే పీఎస్సీ చైర్మన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్లు చెప్పారు పెద్దిరెడ్డి. మన రాష్ట్రంలో తీసుకుంటే కంబైన్డ్ స్టేట్లో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పిఎస్సి చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి మొన్న మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పయ్యవల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానిమస్గా. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంచేతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు అతను కోర్టులో వేస్తే దానికి ప్రభుత్వం రిప్లై కూడా పిటిషన్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఎస్సి కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.